ఇదిగో పడమర నుంచి మబ్బు పైకి వస్తుంటే వాన వస్తుందని చెప్తారు మీరు. ఇది ఏ కాలము? మనకి ఏ కాలము? చలికాలం. దీని తర్వాత వచ్చేది, దాని తర్వాత వచ్చేది మనం చూసా జ్యోతిష్కులం. మన జ్యోతిష్కులం కదా. 2 నెలల తర్వాత ఏ కాలం వస్తుందో చెప్తున్నామో, 6 నెలల తర్వాత ఏ కాలం వస్తుందో చెప్తున్నామో. జ్యోతిష్కులం మనం. ప్రభు చెప్తున్న మాట, భూమిని ఆకాశాన్ని వైఖరి చూసి ఇది ఏ కాలమో మీరు గుర్తిస్తున్నారు కానీ దేవుని బిడ్డలుగా, మెలుకు ఉన్న బిడ్డలుగా అసలు ఇది ఏ కాలమో మీరు గుర్తిస్తున్నారా? వాక్య ప్రకారం ఇది ఏ కాలమో గుర్తిస్తున్నారా? వాక్య ప్రకారము, దేవుడు చెప్పిన ప్రకారం మనం ఏ కాలంలో నివసిస్తున్నామో మీరు గుర్తిస్తున్నారా? ఏ కాలం అట్టిది? అంత్యకాలం. ఏ కాలము? అంత్యకాలం. ప్రభు రాబోతున్న కాలం. 2వ రాకడలో ప్రభు వస్తున్న కాలం. ఈ రోజు రావచ్చు, ఈ క్షణమే రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. మెలకువ కలిగి ఉన్నవారు మాత్రమే గుర్తుపడతారు ఆయన రాకండి. మెలకువ లేకుండా జీవించే వాళ్ళు ఈ లోకంలో ఈరోజు తింటే చాలే, ఈరోజు నిద్రపోతే చాలే, ఈరోజు జీవిస్తే చాలే, రేపు ఏమైతే మనకెందుకులే కాదు. మెలకువ కలిగి ఉన్న వాళ్ళు, నా ప్రభు రాబోతున్నాడు, నా బైబిల్లో చెప్పారు, ఆయన వచ్చే సమయము నాకు తెలియకపోవచ్చు కానీ ఆయన వచ్చేటప్పుడు భూమి మీద ఏమి జరుగుతూ ఉంటుందో, భూమి యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో, వాతావరణం యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో, మనుషులు ఎటువంటి స్వభావాన్ని స్వతంత్రించుకొని ఉంటారో, ఎలాగ మారిపోయి ఉంటారో మనుషులు, నా పరిశుద్ధ వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. అలాగే చూస్తే లోకం అలాగే ఉంది. ఈరోజు వాతావరణం మారిపోయింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా నువ్వు మరలా వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అయ్యా అంటే, ఇదిగో భూకంపాలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, మనుషులు ఒకళ్ళొకరు స్వార్థపరులు అయిపోతారు, ఒకళ్ళొకరు నమ్మని స్థితి వచ్చేస్తుంది, లోకమంతా చెడిపోయి ఉంటుంది అని ప్రభు చెప్తే, ఇప్పుడు చూస్తుంటే ఎలాగుంది లోకం? రాజ్యం మీద రాజ్యం లెగుస్తుంది. ఎక్కడ ఎందుకు యుద్ధం జరుగుతుందో తెలియదు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం రష్యా ఉక్రెయిన్తో యుద్ధం మొదలెట్టింది, చేస్తూనే ఉంది. ఎందుకు మొదలెట్టారు కూడా మర్చిపోయి ఉంటారు వాళ్ళు. ఇజ్రాయెల్ దేశం మొన్నటి వరకు గాజా, ఇరాను, ఇరాకు, సిరియా ఆ జీవితాంతం యుద్ధాలు చేస్తూనే ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. ఎక్కడ చూసినా మనకు కనబడకుండానే పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తాం. ఒక్కసారి లోక స్థితిని చూడండి, భయంకరమైన దినాలు.